అన్న ఏదైతే రెడ్ బుక్తో నారా లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ గ్రామ స్థాయిలో ఉన్న టీడీపీ కార్యకర్త నుంచి ప్రతి ఒక్కరి దగ్గర రెడ్ బుక్ పెట్టుకుని ఈరోజు వైసీపీ కార్యకర్తల మీద నాయకుల మీద కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు, దాడులు చేస్తున్నారని చెప్పి పెద్ద ఎత్తున వైసీపీ నాయకులు కానీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి ఆరోపణలు వస్తూ ఉన్న పరిస్థితి ఏ విధంగా చూస్తారు? అసలు ఈ సోకాల్డ్ ఈ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో ప్రజల దగ్గర చేత్కరించబడిన వీళ్ళంతా మీరు అవసరం లేదు, మీ పాలన అవసరం లేదు, మీ నాయకత్వం అవసరం లేదు, మీ మొహాలే మాకు అవసరం లేదని కాకరించి ఉమ్మేసిన ఈ నాయకులు ఇప్పుడు రెడ్ బుక్ గురించి మాట్లాడతారు. అసలు రెడ్ బుక్ కింద వరకు ఓపెనే చేయలా. నిజంగా రెడ్ బుక్ ఓపెన్ చేస్తుంటే వీళ్ళంతా ఇక్కడ ఉండేవాళ్ళ, వీళ్ళు ఇంకా ప్రశాంతంగా ప్రెస్ మీట్లు పెట్టేవాళ్ళ, ఈ మీడియా ముందుకు వచ్చేవాళ్ళ, జనంలో తిరిగేవాళ్ళ, ఇదే జగన్మోహన్ రెడ్డి నెల్లూరుకు పోయేవాడా, ఇదే అంబటి రాంబాబు పార్టీ ఆఫీస్కి వచ్చేవాడా? వీళ్ళు మాట్లాడుతున్నారు రెడ్ బుక్ ఓపెన్ చేయలేరా నాయన బాబు, ఇంకా రెడ్ బుక్కే ఓపెన్ చేయలే. ప్రజలు మిమ్మల్ని తరుముకుంటున్నారు, ప్రజలు మిమ్మల్ని రావద్దు అంటున్నారు, ప్రజలు తిరగబడుతున్నారు తప్ప లోకేష్ గారు రాసిన రెడ్ బుక్ ఇంకా ఓపెన్ చేయలే. మాకు కూడా బాధ ఉంది, లోకేష్ గారు ఎప్పుడు రెడ్ బుక్ ఓపెన్ చేస్తారని. కాకపోతే రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉండాలి, ప్రజాస్వామ్య పాలన ఉండాలి, ప్రజల పాలన ఉండాలి, కక్ష సాధింపు రాజకీయాలు ఉండకూడదు. ఎవరైతే తప్పు చేశారో ఖచ్చితంగా వాళ్ళకి చట్ట ప్రకారం శిక్ష అనుభవించి తీస్తారు, అనుభవిస్తారు. అటు చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు, పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు, లోకేష్ గారు చెప్తున్నారు. అయితే కేవలం ఏదో రాజకీయంగా లబ్ధి పొందాలనో, లేకపోతే వాళ్ళ వెనక నలుగురు కార్యకర్తలు ఉండాలనో, కులాల మధ్య ప్రాంతాల మధ్య చిచ్చులు పెట్టి ఒక నలుగురిని వెనకాల మళ్ళా పోగు చేసుకోవాలనే ప్రయత్నంలో తప్ప నిజంగా రెడ్ బుక్ అనేది ఇంకా ఓపెన్ చేయాలా. ఓపెన్ చేస్తుంటే మీ బతుకులు ఇలా ఉండేవి కాదు ఈ 1.5 నెలలో. ఇది ఒక అంశం. రెండో అంశం ఏంటంటే అసలు కక్ష సాధింపు ఏంటంటే మీలాగా చంద్రయ్య గారిని గొంతు ఎవడినన్నా కోసారా? చంద్రయ్య గారు గొంతు ఎలా కోసారో చూశారు. ఈ 1.5 నెలలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చంపబడ్డారే తప్ప వైసీపీ కార్యకర్త ఎవరన్నా చంపబడ్డారా? ఒక్క కార్యకర్తనన్నా జైలుకు పంపించారా? పిల్లిని కూడా ఎలక్షన్ కమిషన్ నామ్స్ ప్రకారం వాళ్ళు చేసిన ఏదైతే ఈవీఎంలు పాల్గొంటే దాంట్లో అరెస్ట్ అయ్యారు. అంతే తప్ప ఎక్కడ వ్యక్తిగత కక్ష సాధింపు ఎక్కడ లేదే. నిజంగా మేము వ్యక్తిగత కక్ష సాధింపు చేయాలనుకుంటే ఇప్పటికి మొత్తం జైల్లో నిండిపోవాలి. మీరు చేసిన అన్ని అరాచకాలు చేశారు. దాదాపు 3,800 మంది కార్యకర్తల తలలు పగలగొట్టారు. 6 నుంచి 7 లక్షల మంది కార్యకర్తల మీద అనేక రూపాల్లో కేసులు పెట్టారు. మహిళలను కూడా చూడాల, ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టారు. ఒక కేసు కాదు, 2 కేసులు కాదు, ఎన్ని కేసులు ఉంటే అన్ని కేసులు పెట్టారు. నా మీద 57 కేసులు పెట్టారు. ఇలా చూసుకుంటూ పోతే ప్రతి కార్యకర్త మీద, ప్రజల మీద, అమరావతి ఉద్యమం చేసిన వాళ్ళ కాడి నుంచి ప్రజా హక్కులు అడిగిన వాళ్ళందరి ముందర కూడా కేసులు పెట్టారు. అయితే వీటన్నిటిని స్వస్తి పలకడానికే ప్రజలందరూ కూడా మిమ్మల్ని చేత్కరించారు. ఇప్పుడు మళ్ళీ రెడ్ బుక్ ప్రస్తావన ఎత్తి మీరు ఈ విధంగా కానీ రాజకీయాలు ఏదైనా చేయాలని చూస్తే నిజంగా రెడ్ బుక్ ఓపెన్ అయిందనుకో, ఒరే అంబటి, వీళ్ళందరూ కూడా మీ బతుకులు ఏమవుతాయో మీరు ఆలోచించుకోండి. అంటే ఒకవైపు పేరు నాని కూడా వరుస ప్రెస్ మీట్లతో ఇటు అధికార పక్షానికి సంబంధించిన నాయకుల మీద తీవ్రమైన ఆరోపణలు, విమర్శలు చేసుకుంటూ వస్తూ ఉన్నారు. ముఖ్యంగా తల్లికి వందనం స్కీమ్ మీద కానీ, అలాగే 3 పార్టీల నాయకులు, అంటే 3 పార్టీల నాయకులు ముసుగు రాజకీయాలు చేస్తూ ఉన్నారని చెప్పి కానీ ఈ రకమైన కామెంట్ చేస్తూ వస్తూ ఉన్నారు. ఎలా చూస్తారు సార్? అసలు వైఎస్ఆర్సీపీ పార్టీ ఒక ఫేక్ పార్టీ. తండ్రి చావుతో పుట్టిన పార్టీ, బాబాయ్ చావుతో అధికారంలోకి వచ్చిన పార్టీ. వీళ్ళు బతుకంతా ఫేక్ బతుకులే. వీళ్ళు గతంలో 2019లో అధికారం రావడానికి ఎన్ని అబద్ధాలు చెప్పాలో అన్ని అబద్ధాలు చెప్పారు, అధికారంలోకి వచ్చారు. వచ్చిన తర్వాత ఏంటంటే వాళ్ళు ఏమైనా చేసింది ఏమన్నా ఉందంటే అరాచకాలు చేశారు. ఇప్పుడు మళ్ళీ ఫేక్ వ్యవహారాలు, ఫేక్ బతుకులు. అసలు దాని మీద చర్చే జరగనప్పుడు తల్లికి వందనం అనే కార్యక్రమం మీద విధి విధానాలే నిర్ణయం తీసుకున్నప్పుడు వీళ్ళు ఎలా మాట్లాడుతున్నారు? అంటే వీళ్ళు ఇంత ఫేక్ బతుకులేంటి? ఆ పేరుని నాని మంత్రిగా చేశావు, నువ్వు ఒక బ్రోకర్ లాగా మాట్లాడుతున్నాడు. అసలు నువ్వు మనిషా ఏంటి నీ వ్యవహారం? మీలాగా మేము బూతులు తిట్టాలంటే తిట్టచ్చు, వ్యక్తిగత దోషం చేయాలంటే చేయొచ్చు, కానీ మా పద్ధతి అది కాదు. కాబట్టి ఇంక మిమ్మల్ని వ్యక్తి హననం చేయడం అనేది
మాకు ఈ పార్టీకి చేత కాదు కాబట్టి వదిలేస్తున్నాం. కానీ ఆ పేరుని నాని ఇట్టటోళ్ళు ఒక నలుగురు తయారయ్యారు. ఆ జగన్ మెప్పు కోసం ఏదో 4 మాటలు మాట్లాడాలి, ప్రజలను ఏదో అబద్ధత భావం క్రియేట్ చేయాలి, ప్రజలను భయపెట్టుకోవాలి, ఆ ప్రజలను లొంగపరుచుకోవాలని చూస్తున్నారు. కానీ వీళ్ళు చెప్పే ప్రతి మాటను ప్రజలే చేత్కరిస్తున్నారు, అసహించుకుంటున్నారు. అసలు 7,000 రూపాయలు పెన్షను 1వ తారీఖే ఇచ్చిన మాట ప్రకారం చంద్రబాబు నాయుడు గారు అందరికీ చేర్చారు. గతంలో ఏం చేశారు? అసలు వాలంటీర్లు లేకపోతే పెన్షన్ అయినా ఉన్నారు, ఇచ్చి చూపించాం కదా. అది పాలన అంటే, ఇది పరిపాలన అంటే. దాని తర్వాత ఈరోజు ఒక్కొక్కటి ఏదైతే హామీలు ఇచ్చామో, ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు చేశాం. క్యాబినెట్లో నిన్న కూడా మీరు చూశారు. ల్యాండ్ టైటిల్ యాక్ట్ ఏదైతే ప్రజలు భయపడ్డారో, బాధపడ్డారో అది రద్దు చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు డిఎస్సి, మెగా డిఎస్సి కానీ ఆ రోజు ఇచ్చిన మాట ప్రకారం మీరు టీచర్ పోస్టులే లేవని చెప్పారే, టీచర్ పోస్టులే లేవన్నారే. అలాంటిది ఈరోజు 16,000 పోస్టులని చంద్రబాబు నాయుడు గారు చూపించారు కదా. మళ్ళీ ప్రతి సంవత్సరం డిఎస్సి వేస్తానని చెప్పారు కదా. మరి ఇచ్చిన మాట ప్రకారం ప్రతి ఒక్కటి చేసుకుంటూ వెళ్తున్నారు. అదేవిధంగా ఆర్టీసీలో మహిళలకు ఉచితంగాని ఇవన్నిటి మీద అధ్యయనం చేస్తున్నారు. అధ్యయనం చేయడంతో పాటు ఖచ్చితంగా 90 రోజుల్లో ప్రతి కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈ జరిగే లోపలే పెళ్ళే కాలేదు, ఇంకా బిడ్డ మగబిడ్డ ఆడబిడ్డ అనేది వీళ్ళే డిసైడ్ చేస్తున్నారు. మొన్నటికి 1 నెలగాల ప్రభుత్వం వచ్చి మీరు ఏమో 15 లక్షల కోట్లు లూటీ చేసి వెళ్ళిపోయారు, అప్పులు చేసి వెళ్ళిపోయారు, రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారు, సర్వనాశనం చేశారు, దొరికినంత దోచుకున్నారు, ఐఏఎస్ ఆఫీసులను కరప్టెడ్ చేశారు, పోలీస్ వ్యవస్థను కరప్టెడ్ చేశారు, అన్ని వ్యవస్థలను కరప్టెడ్ చేసి ఈరోజు రాష్ట్రంలో ఒక పద్ధతి ప్రకారం లేకుండా చేసేసి వీటన్నిటిని గాడిలో పెట్టేదానికే సార్కి చంద్రబాబు నాయుడు గారికి సమయం అయిపోతుంది. ఈరోజు సచివాలయం చూస్తే వీళ్ళు 5 సంవత్సరాలు ఒక్క మంత్రి కూడా పోయిన దాఖలాలు లేవు. చెత్త పట్టిపోయినాయి, బూజు పట్టిపోయినాయి, కుర్చీలు కూడా వాడే పరిస్థితి లేదు, కుర్చీలు కూడా కూర్చునే పరిస్థితి లేదు, ఇప్పటికీ పేషీలు రెడీ చేసుకునే పరిస్థితి. అలాంటి నీచమైన పరిపాలన చేసిన మీరు కూడా అది లేదు, ఇది లేదు, దాంట్లో ఇది ఉంది, దీంట్లో బొక్క ఉంది, తూటు ఉంది, వీళ్ళంతా కూడా మాట్లాడుతూ ఉంటే వీళ్ళని ఏమనాలో అర్థం కావడం లేదు. సిగ్గు శరం ఉంటే 6 నెలలు మూసుకొని కూర్చోండి, మా పాలన ఏంటో మేము చూపిస్తాం, తర్వాత ఏదైనా ఉంటే మనం మాట్లాడదాం. అంటే ఇప్పుడు మధ్యంతర ఎన్నికలు వస్తే కనుక వైసీపీ విజయాన్ని ఎవరు ఆపలేరని చెప్పి విజయసాయిరెడ్డి మాట్లాడుతూ ఉన్నారు. ఎలా చూస్తారు సార్ దీన్ని? అదే విజయసాయిరెడ్డి అంటే నిన్న కడుపు విషయం అతనే కదా. అంతకుముందు వాడొక మామూలుగా అందరూ వీడు బ్రోకర్ అంటూ ఉన్నారు, మీడియేటింగ్ చేసే పర్సన్. జగన్మోహన్ రెడ్డికి ఈ కార్పొరేట్ కంపెనీలకి మీడియేటరు, బ్రోకర్ అంటూ ఉన్నారు. మరి సూట్ కేసు విజయసాయిరెడ్డి కాస్త ఇప్పుడు కడుపు విజయసాయిరెడ్డి అయ్యాడు. అతను కూడా మాట్లాడుతూ ఉంటే వాటికి కూడా మేము ఏడ సమాధానం చెప్పేది? 6 నెలలు మధ్యంతరం ఎందుకంటే అసలు మిమ్మల్ని ఊంచేశారు, కాకరించి మొహం మీద మీరు వద్దు, మీ నాయకుడు వద్దు, మీ పాలన వద్దు, మీరు వద్దురా బాబు అంటూ 164 సీట్లు కూటమి గట్టబెట్టారు. ఉన్న 11 సీట్లో కన్ను లొట్టబోయి బయటపడ్డారు. దర్శిలో ఎన్నోట్లతో బయటపడ్డారు, మిగతా నియోజకవర్గాల్లో ఏం బయటపడ్డారు. మీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి 4,000తో బయటపడ్డారు. మీరు కూడా ఇంకా మధ్యంతర ఎన్నికల గురించి మాట్లాడుతున్నారు. సిగ్గుండాలి ఆ మాట ఎత్తే. అసలు ఆ మాటకి మేము ఏడ సమాధానం చెప్పేది? ఒరే నాయన, మిమ్మల్ని అన్నిటితో కొట్టి తరిమేనారా నాయనా అంటా ఉంటే మళ్ళీ మీరు ఈరోజు మధ్యంతర ఎన్నికలు వస్తాయి, ఏదో జనాలను మభ్య పెట్టుకోవాలి, కల్లిబుల్లి మాటలు చెప్పుకోవాలి, ఇంకా బతకాలి, ఇంకా దాచుకోవాలంటే కుదరదు. మీ బతుకులు ఇప్పటికే రోడ్డు మీద పడ్డాయి. మీ వ్యవహార శైలి కానీ, మీ తీరు కానీ, మీ ప్రవర్తన కానీ, మీ వ్యక్తిగత జీవితం కూడా ఒక నీచమైన జీవితం. మీరు ఈరోజు ఒక నాయకుడికి ఉండాల్సిన లక్షణాలు ఏవి కూడా ఈ పార్టీలో లేవనేది స్పష్టంగా తెలుస్తున్నాయి. ఇలాంటి పార్టీ నాయకులు మాట్లాడే మాటలకు సమాధానం చెప్పాలంటే ప్రజలే చేత్కరించుకుంటారు. థ్యాంక్ యూ.